అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభం. బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్. రాజధాని రైతులపై చంద్రబాబు ప్రశంసలు. మొదట అమరావతికి అంగీకరించారు, ఆ తర్వాత మూడు ముక్కలాట ఆడారు. జగన్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం. కర్నూలు నగరానికి చేరుకున్న జగన్. భారీగా తరలివచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలను పలకరిస్తూ సాగుతున్న జగన్. కర్నూలులో జగన్ పర్యటనలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కేటీఆర్, అలంపూర్ ఎమ్మెల్యే ఫోటోలతో పోస్టర్లు. ఆసక్తిగా చూస్తున్న వైసీపీ శ్రేణులు. పార్లమెంటు నిరవధిక వాయిదా. వందే మాతరం గీతాలాపనతో ముగిసిన లోక్సభ. కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం. రాజ్యసభలో మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూజువాని ఓటుతో బిల్లుకు ఆమోదం. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, ఐవీఎఫ్ పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పార్లమెంట్ అత్యున్నత ప్రజాస్వామ్య దేవాలయం. అమిత్ షా పార్లమెంటుకు రాకుండా తప్పించుకున్నారు. కేంద్రానికి రాజ్యాంగ విలువలు లేవన్న పొన్నం. కన్నా లక్ష్మీనారాయణ 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు. కన్నా ప్రజాసేవపై ప్రశంసలు. బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పథకం. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోందన్న పొన్నం. ఏనుగులు భారత సహజ వారసత్వానికి ప్రతీక. ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం. ఏపీ అడవుల్లో 142 ఏనుగులు ఉన్నాయన్న పవన్. ఉన్న నిజాలే మాట్లాడాను, నిజాలు మాట్లాడితే పార్టీ మారుతానంటున్నారు. మరోసారి అసంతృప్తి వ్యాఖ్యలు చేసిన పోచారం. 67 లక్షలు తీసుకుని భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు. పాడేరు డీఎస్పీపై మహిళ ఫిర్యాదు. నర్సరావుపేటలో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు. 16న ములుగులో రేవంత్ రెడ్డి పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. ప్రారంభోత్సవానికి సిద్ధమైన కలెక్టరేట్. తెలంగాణలో ఈసీఐ పేరుతో మోసపూరిత సందేశాలు. ఎన్యూమరేషన్ ఫారం తిరస్కరణ పేరుతో సైబర్ మోసం. ₹5 చెల్లించాలంటూ ఫేక్ మెసేజ్లు. మదనపల్లి పోస్ట్ అండ్ టెలికాం కాలనీలో చోరీ. ఇంట్లో నిద్రిస్తుండగానే దొంగతనం. బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి అపహరణ. భూపాలపల్లి జిల్లాలో పేలిన సిలిండర్. ములుగుపల్లి గ్రామంలో 2 ఇళ్లు దగ్ధం. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యపై వీడని మిస్టరీ. 24 గంటలు గడిచినా లభించని కీలక ఆధారాలు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ. హైకోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి కాంగ్రెస్ నేత. అక్రమాస్తులపై సీబీఐ, ఈడీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం. తన పర్యటన తర్వాత వేదికను శుద్ధి చేశారన్న ఖర్గే. బీజేపీ హోమం చేయాల్సిన అవసరమే ఉందని ప్రశ్న. హోమంతో బీజేపీకి సంబంధం లేదన్న నడ్డా. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ పెరేడ్ రిహార్సల్స్. పాల్గొన్న 250 మంది పోలీసులు. ఎల్లుండి జరిగే వేడుకల కోసం అంతా సిద్ధం. మహారాష్ట్రలోని తడోబాలో పులి కలకలం. ఫోటోలు, వీడియోల కోసం ప్రాణాలకు తెగించిన పర్యాటకులు. బాధ్యత రాహిత్యం అంటున్న వన్యప్రాణి ప్రేమికులు.